యార్లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడు. ఆహా ఓహో అని కూడా రాయించు. అప్పుడు ఈనాడు పేపర్లు పెద్ద విశ్లేషణ ఏదో జరిగిపోతా ఉంది 96లో శంకుస్థాపన తర్వాత. ముందు చూపుతో చంద్రబాబు శంకుస్థాపన. పల్నాడు రైతాంగంపై చంద్రబాబు ఆగ్రహం. ఎందుకంటే ఆ రోజు నీళ్ళు ఇబ్బంది పడుతున్నారని గురజాల మాచలకు సంబంధించిన తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతే మళ్ళీ మీరుగిన వచ్చి అడావుడి చేస్తే మేము లోపలేస్తామని చెప్పిన పరిస్థితి వాళ్ళ పేపర్లోనే రాశారు, జ్యోతిలోనే రాశారు. ఇది జీవో, డమ్మీ జీవో. 2000 గారిని మాంచల తీసుకొచ్చి శంకుస్థాపన చేయించి ఆయన చేత కూడా చెప్పేయడం జరిగింది. పూర్తి అనుమతులు వచ్చిన తర్వాత మేము చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. రైట్, అది రొటీన్ ప్రాజెక్ట్. అన్ని అనుమతులు వచ్చినాయి. ఏదైతే మీ నోటి కూడా ఇది సాధ్యం కాదు, ఈ ప్రాజెక్ట్ కట్టలేమని అసెంబ్లీ సాక్షిగా ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చెప్పిన ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నాటి ప్రధానమంత్రిని ఒప్పించి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో వాళ్ళతో అధికారులు చర్చించేసి ఎంతో ప్రయాసపడి అనుమతులన్నీ కూడా తీసుకొచ్చారు. ఇంకా డబ్బులుంటే పని చేయటమే, వేరేది ఏం లేదు. అక్కడ తీసుకొచ్చి పెట్టాం. రేట్లో అన్నవన్నీ కూడా కలిపి పెట్టాం. ఇదే అన్ని పర్మిషన్స్ వచ్చినాయి, మీరు డబ్బులు ఇస్తే పని చేస్తామని ఎలక్షన్ తర్వాత ఇచ్చిన అనుమతులు. మొన్న 14 కోట్ల రూపాయల చిల్లర గవర్నమెంట్ డబ్బులు కట్టినారని అంటే ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతులన్నీ మేము తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొచ్చిన తర్వాత ఫారెస్ట్కి సంబంధించిన డబ్బులు ఏదైతే కట్టాలో అది కూడా మేము డిజైన్ చేసి ఎస్టిమేట్ చేయించేసి నష్టపరిహారం మేము ఇస్తామని చెప్పేసి కమిట్మెంట్ అయ్యి ప్రభుత్వం ద్వారా కూడా వాళ్ళకి చెప్పించిన పరిస్థితి. ఆ తర్వాత ప్రభుత్వం మారటం వల్ల ఆ డబ్బులు కట్టారు. అది రొటీన్ ప్రాసెస్. అవి కాదు, ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే 3,807 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టించు పని చేయించమని కూడా బ్రహ్మారెడ్డి నేను డిమాండ్ చేస్తాను. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు, పని చేయి. అంతేగాని ఇన్ని గ్రామాల ప్రజలు ఉసురు పోసుకొని ఇంతమంది కేసులు పెట్టి ఇంతమంది హింసించి నువ్వు సాధించేది ఏం లేదు. నీకన్నా సుమారు కొద్దిగా అటు ఇటుగా 10 సంవత్సరాలు వయసులో చిన్నోడిని. అయినా నాకు ప్రజల అవకాశం 4 సార్లు ఎమ్మెల్యే కట్టడానికి అవకాశం ఇచ్చారు.